నమస్తే, నేను మీ శైలజ. ఆయన అనాలిసిస్ చేస్తూ ఉంటారు రాజకీయ పరిణామాలపై కూడా. ప్రస్తుతానికి సిగ్నల్ టీవీ CEO శివారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. మరి ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిది మీ సొంత జిల్లానే అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకు విమర్శిస్తున్నారంట? సొంత జిల్లా అయితే విమర్శించకూడదా? జర్నలిస్ట్ ఒక తెలంగాణ ఛానల్ ఆయనకు మంత్రి కావాలని ఉన్నది. ఆయన రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తానో, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజల ఒపీనియన్ వేస్తానో ఆయనకు మంత్రి పదవి వస్తుందా? రాదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా భజన చేయాల్సి. సో ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలు అయితే మీరు చూసారు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి శైలజ, తిట్లు తిట్టే యూట్యూబర్స్ ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడం వల్లనే ఇప్పుడు పంట పొలాలకు నీరు అందట్లేదు అంటారు. కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవా అనే దగ్గర ఎమ్మెల్సీ కావడం మాకేం ఇబ్బంది లేదు, కావచ్చు, ఎవరు ఏమైనా కావచ్చు. కానీ బ్లాక్మెయిల్ చేస్తాడు, బాగా బ్లాక్మెయిలింగ్ నడిపిస్తున్నాడు అనేది ఉంటుంది. జనాల పాయింట్ వ్యూలోనే తిరుమల నన్ను విమర్శించడం. నమస్తే, నేను మీ శైలజ. ఆయన అనాలిసిస్ చేస్తూ ఉంటారు రాజకీయ పరిణామాలపై కూడా. ప్రస్తుతానికి సిగ్నల్ టీవీ CEO శివారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. మరి ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే శైలజ. సార్, అంటే మీరు ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చారు, అది మీ వ్యక్తిగతంగా. సో దాంట్లో ఇంకేదైనా కొంచెం ఇన్కంప్లీట్ ఉందంటే అది కొంచెం మాకు చెప్తారా? అన్ని విషయాలు చెప్పినా నాకు తెలిసి పర్సనల్ విషయాలు ఏమన్నా చెప్పలేదేమో అనిపించింది నాకు. మీకు ఏమన్నా అనిపించిందా అట్లా? అంటే కొంచెం మీ డీటెయిల్స్ డెప్త్ గా చెప్పలేదని చెప్పేసి అనిపించింది. డీటెయిల్స్ అంటే మా ఊరు ఏదుల అని గోపాల్పేట మండల్, అంత ముందు ఇప్పుడు ఏదుల అనేది ఒక మండల్, మా ఊరే మండల్ అయింది. వనపర్తి జిల్లా, వనపర్తి కాన్స్టిట్యున్సీ. నేను 10th క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నా. 10th క్లాస్ సగం చదువుకున్నా, మిగతా సగం ఇంకొక స్కూల్లో చదివిన, వనపర్తిలో ప్రైవేట్ స్కూల్లో చదివిన. మా పెద్దబడి, మా ఊర్లో మా పెద్దబడి, మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఉంటారు అక్కడ, అక్కడే చదివినాం. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అంతా మా ఊరు, తర్వాత వనపర్తి. ఇంటర్మీడియట్, డిగ్రీ మాత్రం మహబూబ్ నగర్ టౌన్లో చదివిన. ఇక మామూలే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అయిపోయినాయి. మా ఫాదర్ లేడు, మా మదర్, మా మిస్సెస్ ఇద్దరు, మా అమ్మాయిలు ఇద్దరు. వాళ్ళు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ అవుతుంది, ఇంకో అమ్మాయి 7th క్లాస్ అయిపోయింది ఇప్పుడు. ఊర్లో అయితే నిజానికి లేము. ఇప్పుడు మా అమ్మ మా దగ్గరే ఉంటుంది, ఊర్లో లేము. ఊరు నుంచి వచ్చేసాం, బతకానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళం మేము. ఊర్లో పొలాలు కూడా ఏం లేవు మాకు. సింపుల్. మిస్ అయింది ఫస్ట్ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీది ఒకటే జిల్లా కదా? అంటే ఉమ్మడి మామనాడు జిల్లా చూస్తే ఒకటే జిల్లా, ఉమ్మడి మామనాడు జిల్లా. ఇక్కడ కొడంగల్ అయినా, లేకపోతే ఆయన ఊరు సొంతూరు కొండారెడ్డిపల్లి, కలకుర్తి దగ్గర, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. అది కూడా ఉమ్మడి మామనాడు జిల్లా. కాకపోతే ఇప్పుడు అంతా విడిపోయినాయి కదా జిల్లాలు. మాదేమో వనపర్తి జిల్లా, రేవంత్ రెడ్డి గారు ఏమో నాగర్ కర్నూలు జిల్లా కిందకి వస్తుంది. ఉమ్మడిగా చూసినప్పుడు మాత్రం మాదంతా పాలమూరు, మేమంతా పాలమూరులో. అది ఓకే. సరే, ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిది మీ సొంత జిల్లానే అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకు విమర్శిస్తున్నారంట? సొంత జిల్లా అయితే విమర్శించకూడదా? జర్నలిస్ట్ ప్రతి ప్రభుత్వంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఒక ప్రభుత్వంలో మంచి పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక ప్రభుత్వంలో చెడు పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. అది డిసైడ్ చేయడానికి నేను కూడా, నా దగ్గర మీ పారామీటర్ లేదు. ఈ ప్రభుత్వంలో ఇంత పర్సంటేజ్ మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలో చెడు ఎక్కువ జరిగింది చెప్పడానికి. జనాల రెస్పాన్స్ అర్థమవుతుంది, జనాల నుంచి వచ్చే స్పందననే ఈ ప్రభుత్వంలో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి మా జిల్లా కాబట్టి, లేకపోతే మా జిల్లా కాదు కాబట్టి విమర్శిస్తలేను. నేను ఆయన పని విధానాలను విమర్శిస్తున్నా. రెండోది, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద మాట్లాడుతున్నాం. ఒకవేళ ఆయన రేపు దింపేసి ఇంకో ముఖ్యమంత్రి అని అనుకోండి, ఆయన చేసే పనుల మీద కూడా విమర్శించాల్సి వస్తుంది. రేపు ఇంకొక, అసలు ఈ పార్టీకి సంబంధించిన ఇంకొక పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా విమర్శించాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న వాళ్ళే జనాలకి ఏమైనా చేయదగ్గది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేరు. వాళ్ళు కూడా జనాల తరపున మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేయాలి. రేవంత్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మా జిల్లానా మీ జిల్లానా సంబంధం లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనం జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి మనం అడుగుతాం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం,
ఏమైనా విధానాలు తప్పుడే దీనివల్ల ఇది నష్టం అని చెప్తాం. ఇవన్నీ మామూలే, అంతేగాని జిల్లాకు ఏం సంబంధం లేదు. అంటే నిజంగా ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటారా? నిజానికైతే నేను చాలా అనాలిసిస్ లో చెప్పిన, ఈయన మార్చడానికి కోషిష్ చేస్తుంది హైకమాండ్ అని. అయితే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని మార్చడం అనేది వెరీ కామన్, అది పెద్ద రహస్యమేం కాదు. మన తెలంగాణనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ టర్మ్ మొత్తం ఉన్నాడు. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత 2009 సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎంతమంది మార్చిండ్రు. రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. అంతకుముందు కూడా చాలా మంది 5 years లో 2-3 ముఖ్యమంత్రులు మార్చడం అనేది కాంగ్రెస్ లో ఒక సాంప్రదాయం. కాకపోతే ఈ మధ్య మార్చలేదు. ఈ 5-10 సంవత్సరాలు ప్రతిపక్షం పోయిన తర్వాత మార్చలేదేమో. ఇప్పుడు కర్ణాటకలో ఎంత కొట్లాడైతుంది. డికే శివకుమార్ 2.5 years అనేది అగ్రిమెంట్ ఉందని ఒక చర్చ నడుస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మారుస్తారా అంటే నేను పర్ఫెక్ట్గా ఆయన మార్చేస్తారు, ఇవాళనే మార్చేస్తారని చెప్పలేను. కానీ టర్మ్స్ హైకమాండ్కు ఆయనకు మధ్య ఉన్న టర్మ్స్ మనకు కొద్దిగా కనిపిస్తున్నాయి బయటికి. ప్లస్ ఆయన మాట్లాడుతున్న మాటలే, ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషను, లేకపోతే నాకు ఎవరు సహకరిస్తలేరు, మంత్రులే నా పక్కన ఉన్న సీట్లు గుంజుకోవాలని చూస్తున్నారు, నా పక్కన కూర్చొని ఎవరికి ఇష్టం లేదు, ఇట్లాంటి కామెంట్స్ అని చూస్తుంటే ఈయనకు కొంత ఈ అన్కంఫర్ట్గా ఉన్నాడు. బట్ ముఖ్యమంత్రి ఆయన కళ కాబట్టి అయ్యిండు, మనం అందరం స్వాగతించాల్సిందే. 17 years ముఖ్యమంత్రి ఆయన, 17 years పొలిటికల్ లైఫ్లో. కానీ హైకమాండ్ను సంతృప్తి పరచలేకపోతున్నాడు అన్ని రకాలుగా. ఓన్లీ ఏదో వాళ్ళ రిన్న డబ్బులు ఇవ్వడము అది కాదు. హైకమాండ్ను అన్ని రకాలుగా సంతృప్తి పరిస్తే ఓకే, విధేయునిగా ఉండాలి. ఆయన విధేయునిగా లేడేమో అనే చర్చ ఉంది మార్కెట్లో. ఆయన విధేయుడుగా లేడు, ఆయన ఎవరికో విధేయుడుగా ఉన్నాడు అని, దానికోసమని ఆయన మారుస్తారు అనే చర్చ ఒకటి నడుస్తుంది. నిజం, ఎప్పుడు మారుస్తారో చెప్పలేము. సో ఇప్పుడు మీరన్నట్టుగానే ఇప్పుడు రాహుల్ గాంధీకి అలాగే రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందంటారు అంటే అట్లా కనిపిస్తుంది శైలజ. మనం ఎవరము వాళ్ళిద్దరి మధ్య పోయి వాళ్ళు మాట్లాడినాక లేకపోతే వాళ్ళు కొట్లాడినాక మనం ఏం చూడలే. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఒకటి రెండు చెప్తాను నేను. రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు అసలు రేవంత్ రెడ్డితో మాట్లాడలేదు. కనీసం మాట్లాడతారు కదా, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ వచ్చిండ్రు. అసలు రేవంత్ రెడ్డి ముఖం చూనికి ఇష్టపడలేదు. నేను వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనాలిసిస్లో, వీడియో మొత్తం చూసిన. నేను అప్పటిదాకా నాకు కూడా అనుమానాలు ఉండే, నిజమేనేమో కాదేమో. నాకు చాలా మంది చెప్తారు, నాకు చాలా ఇన్పుట్స్ ఉంటాయి, కానీ నేను అన్నీ చెప్పను, ఫిల్టర్ చేసి చెప్తా. జనాలకి ఏం అవసరం అదే చెప్తా. ఇది అవసరమని అనిపించి చెప్పినా. కానీ రీసెంట్గా రాహుల్ గాంధీని కలిసిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. నాకున్న ఎక్స్పీరియన్స్లా, నేను ఇన్ని సంవత్సరాల పొలిటికల్ బీట్ రిపోర్టర్గా ఉన్నా కదా, మినిమం ఫోటో రాహుల్ గాంధీని కలిస్తే ఎవరైనా ఫోటో తీసుకుంటారు. అట్లాంటిది ఈయనకు గ్యాప్ వచ్చింది అని చర్చ జరుగుతున్న టైంలో అయితే అసలు ఫోటో కాదు, ఫోటోలు తీసుకుంటాడు. అసలు కలిసిండో లేదో తెలియదు, ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు నేను ఎవరితో ఫోటోలు దిగాలని అవసరం లేదన్నాడు. అది తప్పది. అంటే వాళ్ళ లీడరు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు, ఎవరైనా ఫోటో దిగుతారు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఫోటో ఉంటుంది. ఒక ఫోటో లేదు కాబట్టి బహుశా రాహుల్ గాంధీ కలవలేదు అని, అదొక పెద్ద ప్రూఫ్. కాబట్టి బహుశా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ పరిణామాలతో. ఓకే, ఇప్పుడు శివారెడ్డి గారు అన్ని వీడియోస్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి గురించే మాట్లాడే శివారెడ్డి గారు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడారు? కేసీఆర్ గురించి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గురించే మాట్లాడాను మొత్తం 10 years. కాకపోతే నేను అప్పుడు డిజిటల్ ఫీల్డ్లో లేను, V6 అనే ఛానల్లో ఉన్నా. దానిలో చాలా ఉంటాయి. గుడ్ మార్నింగ్ తెలంగాణ అని లాస్ట్ ఒక 3.5 years తీస్తే దానిలో మొత్తం క్వశ్చన్ టు గవర్నమెంట్. అసలు రేవంత్ రెడ్డి పల్లెత్తి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డే కాదు, అప్పుడు సీఎం లీడర్గా ఉన్న బట్టి విక్రమార్కను ఒక్క మాట అనలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా జర్నలిస్ట్ క్వశ్చన్ చేయొచ్చు, పొలిటీషియన్స్ అందరినీ క్వశ్చన్ చేయాలి. కానీ ప్రతిపక్షాలు బాధ్యత మర్చిపోయినప్పుడు మాకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. చాలా మంది నాకు పెట్టే కామెంట్ కూడా నేను చూస్తుంటే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలిసి ఏ కామెంట్లో చూసిండ్రో, మీరు కేసీఆర్ని ఏం అడగరా అంటారు. కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన గురించి మీరు మాట్లాడరా అని అడుగుతారు నన్ను. కేసీఆర్ గవర్నమెంట్లో జరుగుండొచ్చు తప్పులు, ప్రతి గవర్నమెంట్లో తప్పులు జరుగుతాయి, ఉప్పులు జరుగుతాయి, అన్నీ ఉంటాయి. ఆ తప్పులను ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళు బయట పెట్టాలి. గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు, మొత్తం డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు జరిగినాయి, 1,00,000 కోట్లు దోచుకుండని అన్నారు. ఆ 1,00,000 కోట్లు దోచుకుండని ఉత్తగా ఆరోపణగా మిగిలిపోదు.
రేవంత్ రెడ్డి అవి తీసి బయటపెట్టాలి, మంత్రులు తీసి బయటపెట్టాలి. అప్పుడు నాలాంటి జర్నలిస్ట్ మాట్లాడగలరు. ఇక వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు బయటపెట్టకుండా మనం మాట్లాడితే మనం గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ వ్యవస్థ పెద్ద వ్యవస్థ, అది మనం చాలా చిన్న వ్యవస్థ, ఫోర్త్ పిల్లర్గా. కాబట్టి వాళ్ళని విమర్శించే విషయంలో, ప్రతిపక్షాలను విమర్శించే విషయంలో వాళ్ళ బాధ్యత మర్చిపోయినప్పుడు, వాళ్ళు కూడా జనాలకి ఇప్పుడన్నా అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. బీజేపీనైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం. ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ అధికార పార్టీలో లేకపోతే ప్రభుత్వం ఏంటంటే జనాలకు రిలేటెడ్, జనమంతా బీఆర్ఎస్ ఏం చేస్తుందని చూడరు. జనానికి కావాల్సింది, జనానికి బెనిఫిట్ కావాలంటే ప్రభుత్వం నుంచే జరగాలి. బీఆర్ఎస్ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం బీజేపీ, ఎంఐఎం వాళ్ళు ఏం చేయలేరు. ఎమ్మెల్యేలు గవర్నమెంట్తో కొట్లాడి తీసుకొని చేయాలి. వాళ్ళు గవర్నమెంట్ ఎమ్మెల్యేలకి ఇవ్వతే మళ్ళీ మాట్లాడాల్సింది మనమే. అంతే తప్ప కేసీఆర్ని ప్రశ్నించకూడదు. లేకపోతే కేసీఆర్కి మనం ప్రశ్నించాం. 10 సంవత్సరాలు ప్రశ్నిస్తేనే కదా ఆయన దిగిపోయింది. రేవంత్ రెడ్డి ప్రశ్నించండి 10 సంవత్సరాలు ఏం ప్రశ్నించలేదు. కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి వాళ్ళు ఏమైనా ప్రశ్నించిండ్రా? నేను నాతో పాటు చాలా మంది జర్నలిస్టులు ప్రశ్నిస్తేనే ఆయన ఫెయిల్యూర్స్ అన్ని జనాలకు తెలిసినాయి. కేసీఆర్ ఫెయిల్యూర్స్ అప్పుడు జనాలు కేసీఆర్ ఓటేదని ఈయన కోటేసింది. ఇప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ తప్పులేంది, వీళ్ళ ఒప్పులేంది, వీళ్ళ కథ ఏంది చెప్తున్నాం. సో ఇప్పుడు అదే విధంగా ప్రతి గవర్నమెంట్ లో తప్పప్పులు అనేవి ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెడే కాకుండా మంచి ఏదైనా చెప్తూ ఉన్నా? మంచి చెప్పడానికి శైలజ చాలా ఛానల్స్ ఉన్నాయి. మంచి కొందరు అంటారు దీని దాంట్లో 20% మంచి ఉంటే 80% బాగాలేదంటారు. అంతకుముందు గవర్నమెంట్లో 50-50 ఉండేది అంటారు. ఇద్దరి పాలనకు చాలా మంది డిఫరెన్స్ చెప్తారు. ఈ గవర్నమెంట్లో మంచి జరిగినప్పుడు చెప్పుకోవడానికి గవర్నమెంట్కు చాలా వేస్ ఉంటాయి. వాళ్ళ సోషల్ మీడియా ఉంటుంది, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్కు భయపడి టెలికాస్ట్ చేసే ఛానల్స్ ఉంటాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఛానల్స్ మొత్తం గవర్నమెంట్ భజన చేస్తున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో. తెలంగాణ ఛానల్స్ అట్టే ఉన్నాయి, మన దగ్గర ఉన్న ఆంధ్ర ఛానల్స్ ఉన్నాయి, ఆంధ్ర బేసిక్ ఛానల్స్, ఆంధ్ర యాజమాన్య ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు భయపడతారు గవర్నమెంట్కి. వాళ్ళు గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ వార్తలు చెప్పడం, వార్తలు ప్రసారం చేయడమే కదా ఛానల్ విధి. వాళ్ళకు ఆ ఛానళ్ళ వెనుక వాళ్ళ ఓనర్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఒక తెలంగాణ ఛానల్ ఆయనకు మంత్రి కావాలని ఉన్నది. ఆయన రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తానో, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజల ఒపీనియన్ వేస్తానో ఆయనకు మంత్రి పదవి వస్తుందా? రాదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా భజన చేయాల్సింది. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు రకరకాల భూములు, కొట్టాటలు, పంచాయతీలు చాలా ఉంటాయి. వాళ్ళు కనుక గవర్నమెంట్ మీద నెగిటివ్ చేసారనుకో వాళ్ళ పనులు కావు గవర్నమెంట్లో. కాబట్టి వాళ్ళు ఎవరు అడగలేరు, వాళ్ళు ఎవరు విమర్శించలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది చేసేస్తే ఏమొస్తుంది? దాని వెనుక ఏముంది, ముందలేముంది అని ఎందుకు మాట్లాడుతుంది చెప్తే కదా జనాలకు అర్థమైంది. ఈయన అన్నాడు, ఆయన అన్నాడు. అసలు వీళ్ళు తిట్లు కరెక్ట్ అని చెప్పగలిగేదే సోషల్ మీడియా. దానిలో మనం అయితే 100% ఆ లైన్లో ఉన్నాం. అంతే, మించింది. సో ఇప్పుడు అదే విధంగా సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు మాటల తూటాలు వేల్చుకుంటున్నారు. అది ఇప్పుడు ప్రజలకి పరిపాలన అందించాలి, కానీ ఇలా అన్నదానికి ఒకరికొకరు సెటర్లు వేసుకుంటే అది ప్రజల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందంటారు? అంటే రాజకీయాలు ఉంటాయి శైలజ, వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు, ఇదంతా కామనే. కాకపోతే అది పరిపాలన మీద ఎఫెక్ట్ ఉండవు, పడకూడదు. అది మినిమం. రాజకీయం అంటేనే అది కదా, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తారు, వాళ్ళు వీళ్ళని విమర్శిస్తారు, రకరకాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు శుద్ధి మించి తిట్టుకుంటున్నారు అంతే. మంచి రాజకీయ నాయకులను చూలేదా? వైఎస్ చంద్రబాబు ఇద్దరు ప్రత్యర్థులే, కానీ ఇద్దరు బూతులు మాట్లాడుకునే స్థితికి ఎప్పుడు దిగజారలే. చంద్రబాబును దొంగ అనొచ్చు, చంద్రబాబు కబ్జా కూడా అనొచ్చు, అంతవరకే. ఈయన అనొచ్చు, ఈయన పాదయాత్ర చేసిందే కబ్జాలు చేయను, కానీ చంద్రబాబు నాయుడు అంటున్నారు. రోషయ్య ఉండే ఇట్లా అంతవరకు ఓకే, వ్యంగ్యాస్త్రాలు లేకపోతే అంతవరకు, కానీ తిట్లు అది లేదు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి తిట్లు గిట్లు మొత్తం స్టార్ట్ అయ్యాయి. ఈ రాజకీయాలు ఏవి కూడా జనాల మీద ఎఫెక్ట్ ఉండకూడదు, పరిపాలన మీద అసలు ఎఫెక్ట్ ఉండదు. ప్రభుత్వానికి పరిపాలన 80% ఉంటే రాజకీయం 20% ఉండాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 80% రాజకీయాలు చేసి 20% ప్రభుత్వ పాలన అందిస్తున్నాయి. అందరూ చాలా మంది జనం అడుగుతూ ఉంటారు, ఓకే నాకు కూడా చాలా కాల్స్ వస్తాయి, అసలు గవర్నమెంట్ ఉందా అన్న, అసలు పాలన ఉందా అన్న అడుగుతుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే పాలన ఉంది, కానీ పరిపాలన చూస్తే, ప్రజలు కడుతున్న సేవలు చూస్తే పరిపాలన లేదేమో, ఏదో నడుస్తుంది, ఉందంటే ఉంది, ఏదో సిస్టమ్ ఉంది. తెలంగాణకు సిస్టమ్ నడుస్తుంది, వీళ్ళు ఉన్నా లేకపోయినా సిస్టమ్ నడుస్తుంది, అదే నడుస్తుంది. తెలంగాణలో పరిపాలన లేదు అనే డౌట్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలు అయితే మీరు చూసారు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు అది యాక్సెప్ట్ చేస్తారా?
ఒకటి శైలజ, తిట్లు తిట్టే యూట్యూబర్స్ ఉన్నారు, తిట్లతోనే ఛానల్ నడుస్తుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. అసలు ఈ బూతులు మాట్లాడేది వాళ్ళే ఇప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతను తిడతారు, ఈడియట్ అని తిడతారు. మనం ఎవరో పొలిటీషియన్ ఈడియట్ అని తిట్టినకే. వాళ్ళని తప్పు చేస్తే జనాలకు తీద్దాం, వాళ్ళని తప్పు చేసిండు, అన్యాయం చేసిన జనాలకి, వాళ్ళని మోసం చేసిన జనాలకు ముందు పెడదాం, చెప్పుదాం జనాలకు వాళ్ళ మనిషి జనాలకు ఇలా మోసం చేస్తున్నాయి. అంతేగాని ఈడియట్ అని తిట్టికి మనం ఎవరు? వాళ్ళను రకరకాల తిట్టికి మనం ఎవరు? కొందరు సిగ్గుశరం ఉందా అని అంటారు. అసలు అవి మాట్లాడానికి మనకు ఉండాలి. ముందు జర్నలిస్టులకు సిగ్గుశరం ఉందా అని అడగడం అవసరమా? తప్పును తప్పుగా ప్రొజెక్ట్ చేయి, జనాలకు అర్థమవుతుంది చెప్పు, అంతవరకే. అంతేగాని మనమే ఎగబడి తిట్టిన తర్వాత జనం తిట్టుకుంటారు, మనల్ని తిట్టుకుంటారు జనం. రేవంత్ రెడ్డి లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. అసలు తిరుతున్న అందరిని ఎంకరేజ్ చేస్తున్నది ఆయన్నే, రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తిట్లు బూతులు తిట్టే ఛానల్స్ మొత్తం రేవంత్ రెడ్డిని ఎత్తుకునే ఛానల్సే. వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తప్పిదాలను లేకపోతే జనాలకు కావాల్సిన విషయాలను ఏది వాళ్ళు చూపించరు. ఎవరైనా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళు అవతలను తిడతారు. రేవంత్ రెడ్డి ఛానల్స్ అవి. రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఆయన సోషల్ మీడియా లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కాదు, నాకు తెలిసి ఓ జర్నలిజం చదివిన వాళ్ళు కాదు. సేమ్ టైం కొన్ని ఛానల్స్ లో పనిచేసి కొద్దిగా విలువలు లేకపోతే అసలు వార్త అంటే ఏంది చూసిన వాళ్ళు కాదు. ఒక ఆయన తిరితే క్లిక్ అయ్యింది అని చెప్పేసి మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. ఇంకా తిరితే మన ఛానల్ క్లిక్ అవుతుంది అని అదే పాలసీ నడుస్తుంది. రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటా అన్నాడు. తిరితే తీసుకోవాలి, తీసుకుంటే ముందు వరుసలో చాలా మంది వెళ్తారు. ఆయన సపోర్ట్ చేస్తున్న చాలా మంది వెళ్తారు. వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటేనే మంచిది. ఒక స్ట్రీమ్ కావాలి దీన్ని కూడా. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చాలా సార్లు ఢిల్లీ వెళ్ళారు సార్. ద సేమ్ టైం కూడా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. సో ఇప్పుడు అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. దీని గురించి మీరేమంటారు? అంటే ఈ విషయం నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మాట్లాడారు. ఆయన పోయిన ప్రతిసారి లెక్క పెడతా, ఇది 37సారి, ఇది 38సారి, 39సారి అని. జాతీయ పార్టీ నాయకత్వాలు అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి కామన్ గా పోతుంటారు వీళ్ళు. కానీ ఎక్కువ పోతున్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, అంతకుముందు ముఖ్యమంత్రులు అంతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంతా కూడా వాళ్ళు ఎవరు ఇంతగానం పోలేదు. పోయేవాళ్ళు ఇప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్ అంటే లేకపోతే ఏదో కాంగ్రెస్ లో ఏదో మీటింగ్ ఉందంటే పోయేవాళ్ళు, ఏదైనా కేంద్రంతో పని ఉందంటే పోవాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి పని కట్టుకొని పోతున్నాడు. ప్రాంతీయ పార్టీలకు పోవాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే కేసీఆర్ ఇక్కడనే ఉంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్స్ ఇన్నే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు, పోతున్నాడు ఆయన. ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు కన్నా అసలు ఎన్డీఏ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వేరు, బీజేపీ వేరు. అంతకన్నా డబల్ ట్రిపుల్ పోతున్నాడు ఆయన. ఒకసారి పోతే చంద్రబాబు ఈయన 3 సార్లు పోతున్నాడు. వచ్చేవేమో చంద్రబాబుకు 300 వస్తే రాష్ట్రానికి 1 వంతు కూడా వస్తలేదు. పోయినప్పుడల్లా సేమ్ రీజన్స్ చెప్తారు. మంత్రివర్గ విస్తరణ, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదో కొలువులు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు, లేకపోతే 4వది ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ కలవనికి పోతున్నాం. ఈ 4 చెప్తారు. ఇవేవి కాలే, 4 కాలే. సో ఇప్పుడు పోయిన ప్రతిసారి మన రాష్ట్రానికి మంచి జరిగిందా లేకపోతే అసలు ఏదన్నా జరిగిందంటారా? అదే అంటున్నా, ఏం జరగలే. 39 సార్లు పోయింది ఇప్పటికి. ఆయన చెప్పిండు 39 సార్లు పోయినాము, అవసరం అయితే ఇంకా 309 సార్లు పోతాను పోవచ్చు. కాకపోతే అవి జనం డబ్బులు పెట్టుకొని పోతారు కాబట్టి రాష్ట్రానికి అయితే ఏం పని కాలేదు. నేను చెప్పిన కదా, ఈ 4 ప్లస్ నిధులు ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు. సో సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నారు ఏంటంటే 10 సంవత్సరాల కుటుంబ పాలన నడిచింది అని చెప్పేసి. ఇప్పుడు అంటే బాగా ఏం ప్రచారం అవుతుందంటే ఇప్పుడు కూడా కుటుంబ పాలనే నడుస్తుంది. ఒక్కరు సీఎం అయితే డజన్ల కొద్ది వస్తున్నారు వాళ్ళ తరపు నుంచి అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అందరి కుటుంబ పాలనలే. ఎట్లుంటదంటే రాజకీయ నాయకులకు వాళ్ళ మీద ఎంత ఆశ ఉంటుందో జనాల మీద ఉండదు వాళ్ళకు ఆశలు. అంటే జనానికి మంచి చేద్దాం, ఈ జనం ఫ్యూచర్ లో బాగుపడతారు అట్లుండదు. నా కొడుకును ఏం చేద్దాం, నా బిడ్డను ఏం చేద్దాం, నా తమ్ముని నిలబెట్టాలి. వీళ్ళంతా డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులు కాపాడుకోనికి రాజకీయాలు. ముందు నేను లేకపోతే నా తమ్ముడు ఏమవుతాడో, లేకపోతే నా కొడుకు ఏమవుతాడో, లేకపోతే నా ఇంకో చుట్టం ఏమవుతాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి నింపేస్తారు. ఫ్యామిలీ రాజకీయాలు అనే దాన్ని అన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్క పార్టీ 2 పార్టీలు అందరూ అదే పని చేస్తారు. కాకపోతే కొందరు కష్టపడి కనీసం
ఉద్యమాలు లేకపోతే వాళ్ళ ఫాదర్స్ చేస్తున్న యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి కొద్దిగా పబ్లిక్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఉంటారు. దానిలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, బయట ఉంటారు, అందరు ఉంటారు. కానీ కొందరైతే ఏముండదు, ఓన్లీ తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం, లేకపోతే ఏం లక్కీగా అవకాశం వస్తే దాన్ని వాడుకోవడం. ఇంకొందరు అయితే ఫ్యామిలీ రూల్ అనుకుంటేనే ఆ ఫ్యామిలీ రూల్ అమలు చేయడం. ఫ్యామిలీ రూల్ అనేది అన్ని పార్టీలో ఉంటుంది. దాని గురించి వాళ్ళు జనాలను తప్పుదో పడిన మాట్లాడుతున్న అంశాలు అన్ని పార్టీలో అది జరిగేది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లేదా, అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, వెనక అక్బరుద్దీన్ ఓవైసీ. వాళ్ళ ఇంట్లో వన్డే చేసే అతను ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వన్డే చేసే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు, వాళ్ళ డ్రైవర్ ఎమ్మెల్సీ అయ్యాడు. ఎవరి కోసం ఇచ్చిన పదవులు దేనికోసం అవుతుంది? సో సార్, అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో కనుక పార్టీ ఉంటే రాష్ట్రం ఏమవుతుందంటే, రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంటుందంటారా? ఈ డౌట్ మనకు అవసరం లేదు. హైకమాండ్కి వచ్చింది, వాళ్ళ పార్టీ హైకమాండ్కి. రేవంత్ రెడ్డి మారిస్తే గవర్నమెంట్ ఉంటుందా, పడిపోతుందా, ఈడ ఎవరైనా ఉన్నారా, అసలు డీల్ చేసే వాళ్ళు ఉన్నారా అనే ఒక అబ్జర్వేషన్ చేసింది హైకమాండ్. ఒక 6 monthsకి వెళ్ళి అబ్జర్వేషన్. ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. ఆమె చెప్పింది మీటింగ్లో, 6 months నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తున్నా, ఇలా కొత్తగా రాలేదు, వచ్చింది కొత్త కావచ్చు కానీ ఢిల్లీలోనే మొత్తం స్టడీ చేసిన, రేపు జరిగే ప్రతి ఒక్కటి తెలుసు నాకు అని ఆమె అందరినీ టేకప్ చేస్తుంది. బహుశా హైకమాండ్ డౌట్ వచ్చింది కాబట్టి ఆమె ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారు. అంతా సెట్ చేసిన తర్వాతనే మిగతా విషయాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ సెట్ కాలేదనుకో, అనవసరంగా వాళ్ళకు ఉన్నదే 3 రాష్ట్రాలు ప్రభుత్వం, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఇది కూడా పోయిందనుకో, రెండుకి చేయడం రేవుడు అవుతుంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంటే ఇంపార్టెంట్. 3 రాష్ట్రాలనే ఉంది, ఎక్కువ లేదు. కాబట్టి అంత ఈజీగా కాదు. పార్టీని సెట్ చేసే ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయిపోయింది మధ్య, అందుకే ఫ్రస్ట్రేషన్తో కనిపిస్తున్నాడు. ఓకే. సో అట్లానే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజకీయాలు కూడా చూసారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే, అంటే లైక్ కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళకే పడదు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. నిజమే అంట? శైలజ, నేను V6 న్యూస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడన్నా స్టోరీ ఖచ్చితంగా ఒక స్టోరీ ఇవ్వాలి రోజు. ఎప్పుడైనా నాకు ఐడియా లేదనుకో, ఏం రాలేదు, ఒకసారి దొరకవు కదా మార్కెట్లో, స్టోరీ పాలిటిక్స్ దొరకపోవచ్చు, నాకు ఐడియా రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు, తక్కువ వార్త రాస్తుంది. ఆ రోజు ఇదే షెడ్యూల్ ఉంటుంది. చాలా మంది మా మీడియా మిత్రులు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏం లేనప్పుడు తక్కువ వార్త రాస్తారు. కవితకు హరీష్ రావుకు లేదు, కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య లోపల ఏదో అవుతుందని రాస్తూ ఉంటారు. అవి మేము మరీ మా ఛానల్స్ నమ్మించి రాస్తాం. సార్ అట్లా అవుతుంది సార్, అక్కడ రాయాల్సింది మనం అని చెప్పి రాస్తాం. తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ చూస్తే మనకే డౌట్ వస్తుంది, ఏంది అంటే వార్త రాయగలం, వార్త రాస్తాము, కానీ నిజాన్ని చూస్తే వాళ్ళందరూ ఒకటే కనిపిస్తారు. మళ్ళా చాలా కోఆర్డినేషన్ ఉంటుంది వాళ్ళ మధ్య. నేను ఆల్మోస్ట్ 7 years చూసిన బీఆర్ఎస్. వాళ్ళందరూ మనమేమో అటు రాస్తుంటాము, ఆ పరిస్థితులు వేరే వేరే కనిపిస్తుంటాయి. వీళ్ళంతా మనం తప్పుదో పడినకి అప్పుడప్పుడు అట్లా మాట్లాడుకుంటారేమో, వీళ్ళందరూ మీడియా తప్పుదో పడినకి అప్పుడప్పుడు కొంచెం ఆయనకి నాకు చెడినట్టు, లేకపోతే ఆయన వేరు నేను వేరు అన్నట్టు మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది. చాలా మంది చాలాసార్లు మేము రిపోర్టర్లు కూడా చర్చించుకున్నాం. సో ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు సార్? నిజానికి ప్రధాన ప్రతిపక్షం అయితే అసెంబ్లీకి రావాలి. ఇంకోటి ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. జనం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన కంపల్సరీ రావాలన్నా వద్దా అనేది రూల్ ఉందా అంటే అది వేరే విషయం. మళ్ళీ ఆయన వస్తే ప్రభుత్వాన్ని ఇంగింత మరింత గట్టిగా ప్రశ్నించగలడు అనేది జనాల నమ్మకం. అందుకే కేసీఆర్ వస్తే గట్టిగా అడుగుతాడు. అసలు వీళ్ళు సమాధానం చెప్పలేరు, వీళ్ళు సమాధానమే చెప్పలేరు అనేది ఒక చర్చ ఉంది. కాకపోతే అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం ఒక 10 మెట్లు దిగి నడుస్తుంది అసెంబ్లీ. అసెంబ్లీ ఒక టాప్లో నడుస్తలేదు. అంతకుముందు జానారెడ్డి ఉండే, పెద్దలు జానారెడ్డి, కేసీఆర్. విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, అంతవరకు ఓకే. కానీ మరీ దిగజారి వ్యవస్థ నడుస్తుంది. నాకు తెలిసి నేను ఎట్లయితే పార్ట్ 1లో చెప్పిన చూడు, నేను తిట్టలేవు, యూట్యూబ్ నడపలేవు అన్నట్టు, కేసీఆర్ కూడా ఈ తిట్ట రాజకీయం అంటే అసెంబ్లీలో నడుస్తున్న రాజకీయాన్ని, ఆ రాజకీయం చూసే బహుశా వచ్చలేడేమో ఆయన. సో అదే విధంగా మీరు రైతుల గురించి కూడా చాలా సార్లు మాట్లాడారు సార్. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడం వల్లనే ఇప్పుడు పంట పొలాలకు నీరు అందట్లేదు అంటారు. ఒకటి శైలజ, కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవా అనే దగ్గర, కాళేశ్వరంతో పని లేకుండానే 1,00,00,000
కోటి టన్నులు పండించామన్నారు వానాకాలంలో. ఇప్పుడు కాళేశ్వరం పనితో పని లేకుండానే ఇప్పుడు కూడా నీళ్ళు అందిస్తే కాళేశ్వరంతో పని లేదు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలుగుతాయి గవర్నమెంట్. ఇప్పుడు తాగునీళ్ళకి కానీ లేకపోతే, ఎందుకంటే కాళేశ్వరం వర్క్ చేసిన తర్వాత 2018 ముందు అప్పుడే కదా కాళేశ్వరం 2021 వచ్చిన తర్వాత మన దగ్గర వాటర్ పెరిగిపోయింది. మన పక్క రాష్ట్రాలేమో ఎండాకాలం వస్తే మస్తు కష్టాలు, గ్రౌండ్ వాటర్ మొత్తం వాళ్ళకి పడిపోతుంది, మనకు ఉంటుంది. మన దగ్గర కూడా అక్కడక్కడ బోర్లు ఎండిపోయినాయి ఎండాకాలంలో. కానీ ఒక ఎండాకాలంలో మన దగ్గర చాలా వ్యవసాయం ఇప్పుడు చూసినా ఇంకా ఎండలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడే గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. వీళ్ళు ఒకవేళ కాళేశ్వరం వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఎవరైనా ఇప్పుడున్న గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళంతా కూలిపోయింది ఇంతో పండేది అన్నారు కదా, ఇప్పుడు నీళ్ళు ఇవ్వగలగాలి. ఇప్పుడు నీళ్ళు కనుక ఇస్తే జనమే అనుకుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వేస్ట్ రా బాబు, కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ కట్టిర్రు, అది లేకపోయినా నీళ్ళు వచ్చినాయి చూసిందా, నీళ్ళు వస్తే చాలు కదా. ఇప్పుడు నేను ఒక రైతు సూర్యాపేటలో మాట్లాడుతుంది, నేను విన్నా, కాళేశ్వరం నీళ్ళు ఏం నీళ్ళు సార్ మాకు నీళ్ళు, సరే కాళేశ్వరం నీళ్ళు కావాలి, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు, కనీసం ఆ ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ఇవ్వండి అన్నాడు. ఏ నీళ్ళు లేవు ఇంకా ముందు మనం చాలా క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం. తెలంగాణ ప్రజలు చాలా అలర్ట్ ఉండాలి. తాగునీళ్ళకు కూడా ఇబ్బంది అయితే అనిపిస్తుంది పరిస్థితి చూస్తే. గవర్నమెంట్ చేతిలో ఉంది, కాళేశ్వరం లేకుండా నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నీళ్ళు ఇస్తే కాళేశ్వరంతో అవసరం లేదు, అది వేస్ట్ ప్రాజెక్ట్ అని పక్కన పెట్టచ్చు. సో ఇప్పుడు అదే విధంగా రేవంత్ బీజేపీలోకి వెళ్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి మీరేమంటారు? కాంగ్రెస్ బీజేపీ కలవదు, ఎందుకంటే దేశంలో ఉన్న ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. కానీ నేషనల్ వైడ్ చూస్తే రెండు పార్టీలే ఉంటాయి. ఈ థర్డ్ కూటములు ఆ కూటములు ఇవన్నీ నిలవవు. ఎప్పుడు చాలాసార్లు ట్రై చేసినారు, ఒక్కసారి వచ్చింది, అది కూడా సంవత్సరం లేదు, గవర్నమెంట్ పడిపోయింది. మూడో ఫ్రంట్ అయితే చాలా మంది ప్రయత్నాలు చేసి విఫలమైనారు. మూడో ఫ్రంట్ అనేది ఎప్పుడు సాధ్యం కాలేదు. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయిందని ఎవరు చెప్పరు. కొంచెం రేవంత్ రెడ్డి పర్సనాలిటీ, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కొంచెం బీజేపీ వైపు ఒరుగుతున్నారు. అంటే ఇందాక మీరు అడిగింది చూసిందా, రాహుల్ గాంధీకి నాకు మధ్యలో దూరం ఉందా, గ్యాప్ ఉందా అని. అక్కడనేమో గ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడనేమో గ్యాప్ తక్కువ కనిపిస్తుంది. ప్లస్ ఆయన ప్రవర్తన కూడా, ఆయన ఎన్నిసార్లు 39 సార్లు ఢిల్లీ పోయింది కదా, 39 సార్లలో ఎక్కువ సార్లు బీజేపీ వాళ్ళని కలిసిండు. ఏదో సాకుతో, ఏదో కారణంతో చాలాసార్లు కలిసిండు. ప్లస్ ఇంకా కొన్ని పరిణామాలు, మోడీని పెద్దన్న అనడంలో కూడా తప్పేం లేదు, అనొచ్చు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి పెద్దన్న మీరు సాయం చేయండి అని అడుగుతుంది, దాన్ని కూడా తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో ఇండియా టుడే కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసిండు. అంతేందుకు మొన్న అసెంబ్లీలో మాట్లాడిండు, 42% రిజర్వేషన్ మేము రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేసామని కూడా చెప్పలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మోడీ పేరు 12 సార్లు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తలుచుకుంటలేరు, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటున్నారు. మరి ఇంకా అట్లాంటి టైంలో రేవంత్ రెడ్డికి బీజేపీ మధ్య సంబంధాలు లేవని, లేకపోతే ఇద్దరు ఒకరు కాబోతున్నారు అని చెప్పి విమర్శలకు ఎక్కడ చెక్ పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. అది విమర్శలే కావచ్చు కానీ అవి నిజమేమో అన్నట్లు అనుమానాలు కలిగిస్తాయి కదా ఉన్నప్పుడు. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల కోట్ల వరకు స్కామ్లు చేశారు, తిన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి అలా ఉన్నప్పుడు విచారణ చేయొచ్చు కదా సార్, ప్రభుత్వం ఎందుకు జరుగుతుంది? విచారణ నడుస్తుంది. ఆల్రెడీ విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, కాళేశ్వరం కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇవ్వబోతుంది. వీళ్ళు చూడాలి ఏం చేస్తారు. వీళ్ళు చాలా ప్లాన్ లో ఉన్నారు. నువ్వు ఇందాక బీజేపీ క్వశ్చన్ అడిగినావు, ఆల్రెడీ కేటీఆర్ మీద ఒక కేసు అయింది, కేసీఆర్ మీద ఇంకే కేసు కాలే, పెడతారు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈడీ సిబిఐని పండుకున్నాయి. యాజ్ మై అబ్జర్వేషన్ ఎక్కడ యాక్టివ్గా లేవు. తమిళనాడులో యాక్టివ్ ఉంది ఈడీ, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది, 26 ఎలక్షన్. ప్లస్ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లయితే ఈ ఫ్రీ బస్ అనేది అందరికీ, ఇప్పుడు వారు ఫ్రీ బస్ అనేది ఢిల్లీ యాక్చువల్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అది. కానీ తర్వాత కాంగ్రెస్ అందిపుచ్చుకున్నారు. కర్ణాటకలో ఫ్రీ బస్ అన్నారు, అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు, అధికారంలోకి వచ్చారు. అవతల చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అన్నాడు, అధికారంలోకి వచ్చింది. ఈ ఫ్రీ బస్ అనేది ఎట్లయితే అధికారానికి రావడానికి ఇది ఈజీ ట్రిక్ అనుకుంటున్నారో, బీజేపీ ఒకటి అనుకుంటుంది లిక్కర్ స్కామ్ అనేది ఒకటి మాకు ఈజీ ట్రిక్ అని. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అన్నారు, అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ లిక్కర్ స్కామ్ అన్నారు, అధికారం రాలే, బట్ అధికారం పోయింది. ఇప్పుడు తమిళనాడులో స్టార్ట్ చేసింది. తమిళనాడులో లిక్కర్ స్కామ్ ఈడీ వచ్చేసింది ఆల్రెడీ. ఈడీ సిబిఐలు ఇప్పుడు వండుకున్నాయి. కానీ ఇక్కడ మన తెలంగాణలో కరెక్ట్గా ఎలక్షన్ 2.5 years బిఫోర్ ఈడీ సిబిఐ చాలా యాక్టివ్ అవుతాయి. నాకు తెలిసి కేసీఆర్, కేటీఆర్ అందరి మీద కేసులు బుక్ అవుతాయి. ఇప్పుడు కేసులు ఇప్పుడు ఏం సపరేట్ అయ్యారు, వీళ్ళు కేసులు పెడతారు, కూర్చుంటారు, అప్పుడు యాక్టివ్ చేస్తారు. ఇది కూడా రేవంత్ రెడ్డి గారు అండ్ బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ఏమో అనిపిస్తుంది. బయట ఉన్న చర్చ కూడా అదే, బయట పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఫ్యూచర్ ప్లాన్ ఇది, ఇవాళ కాదు. ఇప్పుడు కేసులు పెట్టేసి వదిలేస్తారు, కానీ ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయింది కేటీఆర్ కేసులో. నెక్స్ట్ కేసీఆర్ కేసులు పెట్టవచ్చు, పెట్టి దాన్ని కూడా ఏదో ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి పెడతారు. ఇప్పుడు ఏం అరెస్టులు చేయరు, ఇప్పుడు ఏం కావు. ఎలక్షన్ 2 years ముందు స్టార్ట్ చేస్తారు గేమ్. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ అయిపోతుంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంకి వస్తుందని నమ్మకం వాళ్ళకు లేదు ఇప్పుడు సిచ్యువేషన్లో. జనాలు కూడా రెడీగా లేరు వాళ్ళ పోటీని. నెక్స్ట్ బీఆర్ఎస్ టార్గెట్, బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికే రేవంత్ రెడ్డి సహకరించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన టార్గెట్ బీఆర్ఎస్ఏ. అందుకే ఈ కేసులు అనేది ఒక 2 years తర్వాత మొత్తం లేపి, మొత్తం హైప్ చేసి, అవసరమైతే అరెస్టులు చేసి, అసలు బీఆర్ఎస్ మొత్తం కూడా అవినీతి పార్టీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తారు. బీజేపీ అదొక ఫ్యూచర్ ప్లాన్, బీజేపీ రేవంత్ రెడ్డి అంతా బీజేపీ ఫ్యూచర్ ప్లాన్ అనేదే ఉంది చర్చ. అందుకే ఇప్పుడు ఈడీ సిబిఐలు యాక్టివ్ లేవు, ముందు వస్తాయి, చాలా వస్తాయి. ఇక ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదే కనిపిస్తుంది. సో ఇంకొకటి సార్, తీన్మార్ మల్లన్న మీ ఫ్రెండ్, సో ఆయన గురించి మీరు విమర్శలు చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే, ఇప్పుడు ఫ్రెండ్ యాజ్ ఏ ఫ్రెండ్గా ఉన్న మీ ఫ్రెండ్ ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు, అది రాజకీయాల పరంగా కావచ్చు. ఒకవేళ ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది, ఫర్దర్గా రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతున్నారు? నిజానికి మా లైఫ్ ఒకే దగ్గర స్టార్ట్ అయింది, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రెండే తీన్మార్ మల్లన్న, ఫ్రెండే కదా ఎప్పుడైనా. ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఒక దేవేంద్ర రెడ్డి అని ఒక అతను ఉంటాడు, ఒక పేపర్లో పనిచేస్తాడు, తీన్మార్ మల్లన్న, ఆయన పేరు నవీన్. మీరంతా తీన్మార్ మల్లన్న అంటారు, నేను నవీన్ అంటాను. మేము ముగ్గురం ఆల్మోస్ట్ ఒకే దగ్గర స్టార్ట్ అయింది, ఒక పాయింట్. ఆయన ఒక ఛానల్లో కింది స్థాయిలో పనిచేసిండు, నేను చాలా ఛానల్స్లో కింది స్థాయిలో పనిచేసిన, దేవేంద్ర రెడ్డి కూడా వేరే ఛానల్స్లో కింది స్థాయిలో పనిచేసిండు. ముగ్గురం ఒకే రోజు విజిట్ జాయిన్ అయినాం, ఒకే రోజు, ఒకే డేటు, ఒకే టైం, అంతా ఒక పాయింట్ జాయిన్ అయినాం. ఆయన సంగతి తెలుసు మాకు, కొంచెం బ్యాలెన్స్ ఉన్నాడు. ఆయన ఒక యూట్యూబర్గా ఆయన ఎవరైనా విమర్శించుకోవచ్చు, ఆయన కేసీఆర్ని తిట్టుకోవచ్చు, రేవంత్ రెడ్డి తిట్టుకోవచ్చు, రేపు ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరిని తిట్టుకోవచ్చు. కానీ తర్వాత ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన మేమిద్దరం ఒకే పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న అనే పర్సన్ మాకు దాటిపోయింది, ఎక్కడికో చాలా దాటిపోయింది అన్నిట్లో. అంటే ఎమ్మెల్సీ కావడం మాకేం ఇబ్బంది లేదు, కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ బ్లాక్మెయిల్ చేస్తాడు, బాగా బ్లాక్మెయిలింగ్ నడిపిస్తున్నాడు అనేది ఉంటుంది. జనాల పాయింట్ వ్యూలోనే తీన్మార్ మల్లన్నను విమర్శించడం, జనాల పాయింట్ వ్యూలోనే. ఇప్పుడు ఆయన కొన్ని కులాలను తిరుగుతాడు, కొన్ని కులాలను రెచ్చగొడతాడు, ఆయన మీద బ్లాక్మెయిల్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, ఆయన మరో నయీం అని చాలా మంది మాట్లాడతారు. ఇవన్నీ వచ్చినప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కూడా విమర్శ చేయాల్సిందే. నా ఫ్రెండ్ కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేసినా నా ఫ్రెండే, ఆయన మోసం చేసినా నా ఫ్రెండే, ఆయన నయీం అయినా నా ఫ్రెండే అని చెప్పుకోనికే ఓ జర్నలిస్ట్గా అది ఒప్పుకోదు. అందుకే ఆయన విమర్శించేది. ఆయన కూడా తెలుసు, అంతవరకే విమర్శ వరకే ఖచ్చితంగా విమర్శించాల్సిందే. ఎందుకంటే ఆయన ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా, ఇప్పుడు అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడిగినప్పుడు ఆయన కూడా అడుగుతాం. ఆయన ఎక్కువేం కాదు, తక్కువేం కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ తరఫున మాట. ఏమన్నా గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ అయ్యండు, గ్రాడ్యుయేట్లను పట్టించుకోవాలని అడుగుతాం కదా. అదే నిరుద్యోగులు మస్తు ఇబ్బందులు ఉన్నారు, ఇప్పుడు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ గెలిచి వాళ్ళని పట్టించుకోకపోతే, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయకపోతే అడగాల్సిందే, అంతేగాని విమర్శనే, అంతేగాని శత్రుత్వం ఏమి ఉండదు. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్ది రాచరిక పరిపాలన, రేవంత్ రెడ్డిది అరాచక పాలన. రెండిట్లో ప్రజలు బాధలు ఉంటాయి. కాకపోతే రాచరిక పాలన అంటే ఎట్లుంటుందంటే, జనాలకు అందిస్తున్నాం అంతే, ఇంకా జనాలకు అందిస్తున్నాం కదా, స్కీమ్స్ అందిస్తున్నాం, ఇంకేం బాధ జనాలకు? జనాలకు మాకు కలవాల్సిన అవసరం లేదు అనేది రాచరిక పాలన. జనానికి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా రాసి రంపాన్ని పెట్టడం అరాచక పాలన. ఇప్పుడు అదే నడుస్తుంది.
జనాలు మాట్లాడొద్దు, జనాలు జర్నలిస్టులనే మీరు ప్రశ్నించొద్దు అనే కాడికి వచ్చిందంటే వీళ్ళు, ఇది అరాచక పాలనే కదా. ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర ఆ బార్గేడ్ ఎత్తేసిండ్రు, రాజరిక పాలన ఎత్తేస్తున్నాం మేమని బార్గేడ్ ఎత్తేసిండ్రు. ఆ బార్గేడ్ ఏడిపోయింది, ఇప్పుడు తీసుకుపోయి కరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఏం లాభం? నాకు ముసుగేసి ఎవరిన కొట్టినా ఒకటే, నేను ఎవరికైనా ముసుగేసి కొట్టినా ఒకటే, సేమ్ అదే. ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆడ పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు అందరు పోయి రేవంత్ రెడ్డికి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ప్లస్ వాళ్ళ తమ్ముళ్ళకి ఏం పదవులు లేకుండానే కొడంగల్లో శాసిస్తున్నారు. అది అరాచకమే. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి తమ్ముడికి స్పెషల్గా అర్హతలు ఏమి ఉండవు. అది అరాచకమే. చెప్పుతున్న అబద్ధాలన్నీ చెప్పి రోజుకు 10 అబద్ధాలు అనడం కూడా అరాచకమే. మాట్లాడుతున్న బూతులు అరాచకమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అరాచకమే. అందుకే అరాచకంలో 80% ఆఫ్ ద పీపుల్కు నష్టం జరుగుతుంది, 20% పీపుల్కు న్యాయం జరుగుతుంది. ఆ 20% పీపుల్ ఎవరంటే చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుచరులు కబ్జాలు, లేకపోతే అధికారం దర్పంతోనో అధికారం ఉందని చెప్పి అధికారం బెదిరించుకునే పనులు, వాళ్ళు 20% ఉంటారు. 80% మొత్తం జనం నష్టం. అదే రాజరిక పరిపాలనలో చెప్పిన స్కీమ్స్ ఇస్తారు. కేసీఆర్ చాలా స్కీమ్స్ ఇచ్చాడు, కానీ ఇస్తున్నాం కదా స్కీమ్స్, జనాలకు పోతున్నాయి కదా. ఇంకేం కావాలి? నేను కలవాల్సిన అవసరం ఏముంది? ఉండాలి, ఆఫీసర్ని కలుస్తారు, లేదా ఎమ్మెల్యేని కలుస్తారు. అది లాభమే, 80% జనాలకు లాభమే స్కీమ్ల పరంగా. కాకపోతే మన దగ్గర ఇందాక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. మనం ఓటేసిన ముఖ్యమంత్రి మనం కలవడా అంటే ఆయన తిండి పెడితే, ఆయన స్కీమ్స్ ఇస్తే సరిపోతుందా? అట్లుంటుంది మన దగ్గర. అందుకే మనల్ని భరించారు అంత ఈజీగా. ఉద్యమం చేసిన కేసీఆర్, అన్ని స్కీమ్స్ ఇచ్చిన కేసీఆర్నే భరించలేదు జనం. ఈయన ఏం చేయకుండానే అరాచకం చేస్తే అసలు భరించరు. రాజరిక పరిపాలన, అరాచక పరిపాలన ప్రస్తుతం నడుస్తున్నది కదే. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ శైలజ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందు మరిన్ని ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా సార్. సో చూసారు కదా, ఇలాంటి ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు కూడా సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.